వెనకటి కాలంలో శరీరానికి ఏ వ్యాధి వచ్చినా దానికి వైద్యం చేయడానికి ఒక డాక్టర్ ఉండేవాడు. ఇప్పుడు అలా కాదు, ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క డాక్టర్. కన్నుకు ఒకడు, చెవికి ఒకడు, ముక్కుకు ఒకడు, గొంతుకు ఒకడు, ప్రతిదానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క వైద్యుడు అని అంటే ఎన్ని విధమైన రోగాలు వస్తున్నాయి చెప్పండి. ఒక ఆయన అన్నాడు, ఇంకా కొన్నాళ్లకు ఎడం కంటికి ఒక స్పెషలిస్టు, కుడి కంటికి ఒక స్పెషలిస్టు కూడా వస్తారు అని చెప్పేసి. ఈ వ్యాధులన్నీ ఆ క్రితం జన్మలో చేసినటువంటి శారీరకమైన పాపముల యొక్క ఫలం. దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే, ఆ పాపములను వేటిని మనం చేయకూడదు. కిందేమో వెనకేమో చేసాం, అయిపోయింది, దాని ఫలం అనుభవిస్తున్నాం. ఈ జన్మలో ఈ చెప్పినటువంటి 10 విధములైన పాపములలో మానసికములు 3, వాచికములు 4, శారీరకములు 3, అలా ఈ 10 విధములైనటువంటి పాపములను మనం చేయకుండా ఉంటే పై జన్మలో మనం దుఃఖాన్ని అనుభవించవలసిన ఆవశ్యకత ఉండదు. ఇది మన ధర్మశాస్త్రంలో చెప్పారు. నిన్న ఇవాళ ఎవడో మనబోటుగాడు రాసింది కాదు, 1000 సంవత్సరాలకు పూర్వం ధర్మశాస్త్రంలో చెప్పిన మాట ఇది. ఎందుకు చెప్పారు వాళ్ళు ధర్మశాస్త్రకారులు? ఇటువంటి మాటలు ఎందుకు చెప్పారు? మనం జీవనంలో సుఖంగా ఉండాలి అనటం కోసమే. లేకపోతే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఏముంది? వీళ్ళు ఎవరూ కష్టపడకూడదు, వీళ్ళు సుఖంగా ఉండాలి అనటం కోసం చెప్పారు. దాన్ని మనం తీసుకోవాలి. ఆ విధంగా ఆ పాపములకు దూరంగా ఉండి పుణ్యములను చేస్తూ రావాలి. ఆ పైన చెప్పిన 10 పాపములకు విరుద్ధంగా ఉండేవి 10 రకములైన పుణ్యకర్మ. ఎలాగైతే ఇంకోటి సొత్తును అపహరించాలి అని అనుకోవటం మానసిక పాపమో, అలాగే ఇంకొకడికి దానం చెయ్యాలి అని అనుకోవటం మానసికమైన పుణ్యకర్మ.